ఋగ్వేదమున ఐతరేయారణ్యములో భారతదేశం వంగదేశము పుండ్రసుమహా తామ్రలిప్టి దేశములున్నవని వ్రాయబడింది. స్టెయిన్సు అను అతడు వ్రాసిన రాజతరంగిణి 163లో బంగళా భాగంలో పంచగౌడ దేశములు చెప్పబడ్డాయి. అవి 1 పుండ్రవర్ధనము 2 రాడ దేశము 3 మగధ దేశము 4 తిరుబుక్త దేశము 5 వరేంద్ర లేక బరేంద్ర దేశము. పుండ్ర దేశానికి తూర్పు భాగానికి నివృత్త దేశమనే మరొక పేరుంది. త్రికాండ శేషమనే గ్రంథంలో గౌడపురమునకు నివృత్తి అని చెప్పబడింది. ఇప్పుడది గౌర్ అని పిలవబడుతున్నది. వంగదేశమునక తూర్పు భాగానికి హరికేళమనే పేరుండేదని హేమచంద్రుడు రాసిన అభిధాన చింతామణి నే గ్రంథంలో ఉంది. అంతకు ముందు పుండ్రవర్ధన దేశమని పిలువబడుతూ గౌడుల రాజ్యపాలనకు లోబడియున్న వంగదేశము క్రీస్తు పూర్వం 648లో స్వతంత్ర రాజ్యమైనట్లు తెలుస్తుంది. ఈ దేశమున చెప్పబడిన అజయా నది ఇప్పటి కట్వా పట్టణం దగ్గర గంగానదిలో కలుస్తుంది. దీన్ని గురించిన ప్రశంస గాలవ తంత్రంలో ఉంది. థియో పారాసి శిలాశాసనము ఎఫిగ్రాఫికా ఇండికా 1:3లో వివరించబడిన దానిని అనుసరించి గౌడేశ్వరుడైన సామంత సేనుని కుమారుడు హేమంతసేనుడని, అతని కుమారుడు విజయసేనుడని, ఈతని కుమారుడు బల్లాలసేనుడని, ఇతని కుమారుడు లక్ష్మణసేనుడని, ఈ లక్ష్మణసేనుని మనుమడు రెండవ లక్ష్మణసేనుడని, ఇతనికి అశోకుడనే నామాంతరం ఉండేదని రాజపరంపరలో చెప్పబడింది. అదిశూర నృపాలుని కాలంలో కర్ణ సువర్ణపురము గౌడులకు రాజధాని అని చెప్పబడింది. అది రాను రాను కాన్యోరాయ ఇప్పుడు రంగమతి అని పిలవబడుతుంది. ఇప్పటి ముర్షాదాబాదు జిల్లాలోని బరంపురానికి 6 మైళ్ల దూరంలో ఉంది. ఈ పురాన్ని సంబంధించిన వివరణ కుబ్జికా తంత్రం 7వ అధ్యాయంలో ఉంది. ఈ అదిశూరుడే క్రీస్తు పూర్వం 732లో వంగదేశాన్ని జయించి గౌడపుర సింహాసనం ఎక్కెనని మరొక చోట రాయబడింది. ఈ రాజుకు సంతానం లేక తన మిత్రుడైన కమాజి రాజైన వీరసింహగౌడుని అర్ధించి అచ్చటి నుండి 5గురు మంత్రవేత్తలైన విద్వాంసులను రప్పించి వారిచేత పుత్రకామేష్టి యాగం జరిపించి తత్ప్రభావం వలన ఒక కుమారుని పొంది, ఆ కుమారుడు పుట్టిన శుభసమయంలో వారికి 5 గ్రామములు అగ్రహారాలుగా ఇచ్చనట. ఈ విషయానికి గౌడపుర దుర్గమందు కల ఒక శిలాశాసనంలో వ్రాయబడింది. తిరిగి క్రీస్తు పూర్వం 1072లో హేమంతసేనుని కుమారుడు విజయసేనుడు అదిశూరుని, వాని సంతతిని సంహరించి గౌడపుర సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇతని తరువాత ఇతని పెద్ద కుమారుడు, తరువాత క్రీస్తు పూర్వం 1119లో రెండవ వాడైన బల్లాలసేనుడు రాజ్యాధిపతులయ్యారు. ఈ బల్లాలసేనుడే గౌడపుర సింహాసనమెక్కిన వారిలో ప్రసిద్ధుడు. ఈతని పట్టణంలో ఉన్న విరోధి అయిన ఒక మహంతి కుట్రపన్ని మాయాయుద్ధం కల్పించి ఎన్నెన్నో ప్రమాదాల్ని కల్పించగా అవి సహించలేక అభిమాన ధనులైన ఆ గౌడేశ్వరుని కుటుంబము అగ్నికి ఆహుతి అయ్యిన యుద్ధంలో ఘనవిజయం సాధించిన స్వార్థపరుడైన ఒకని కుతంత్రం మూలంగా తన కుటుంబాన్ని కోల్పోయిన బల్లాలసేనుడా గౌడపురాన్ని విడిచి విక్రమపురమనే మరొక రాజధానిని నిర్మించుకుని దానిలో నివసించాడు. అది రాను రాను బల్లాలబాదిగా మారింది. ఇప్పుడా పట్టణం ఢక్కా జిల్లాలోని మున్షిగంజి పట్టణానికి 4 మైళ్ల దూరంలో విక్రమపూర్ అని పిలువబడుచున్నది. జనరల్ కాన్నింగ్హం అనే పండితుడు పూర్వం అదిశూరుని రాజధాని రామపాలపురమని అతడే ఈ గౌడపురానికి రాజధానిని మార్చాడని వ్రాశాడు. ఈ గౌడపురము కలకత్తా నుండి 194 మైళ్ల దూరంలో ఉంది. ఇప్పుడది పాడుపడి పల్లెటూరుగా మారిపోయింది. ఉత్తర బంగాళమున ఉన్న మాల్డా పట్టణం నుండి తూర్పుగా 14 మైళ్లు అక్కడ ఉన్న ఇంగ్లీషు బజారనే చోటు నుండి 2 మార్గాలున్నాయి. ఆ 2 పియాజ బరిమీదుగా పోవును. ఇది 900 సంవత్సరాలు హిందువులైన గౌడుల కాలంలోనూ మహమ్మదీయుల కాలంలో కూడా ప్రధాన ప్రభుత్వ స్థానపు దశను అనుభవించింది. క్రీస్తు పూర్వం 8వ శతాబ్దంలో పాలవంశపు రాజైన ధర్మపాల గౌడు మహారాజు 12వ శతాబ్దం మధ్య కాలంలో దీనిని తన రాజధానిగా చేసుకున్నాడు. ఇప్పుడీ స్థలం బల్లాల్ బారి అనే దిబ్బల క్రింద పిలువబడుచున్నది. 1345లో షంషుద్దీన్ లియాన్ షా అను అతడు గౌడదేశాన్ని ఆక్రమించి పాండువా అనే స్థానానికి రాజధానిని మార్చి దానికి ఫిరోజాబాద అని పేరు పెట్టాడు. అప్పటి నుండి 1445 వరకు ఇది బంగాళామునకు రాజధాని. 1446లో తిరిగి గౌడపురానికే ప్రభుత్వ కార్యాలయాలు మార్చబడి 1550 వరకు రాజధాని గౌరవాన్ని పొందింది. ఈ నవ ద్వీపములలో అంతర్ద్వీపము ప్రధానమైనది. దానినే మాయాపూర్ అంటారు. ఇచటనే శ్రీ చైతన్య మహాప్రభువు క్రీస్తు పూర్వం 1489లో ఫిబ్రవరి 18వ తేదీ సాయంత్రం జన్మించాడు. ఇది చైతన్య మతస్థులకు గొప్ప యాత్రాస్థలం. వీరు చైతన్యుని శ్రీకృష్ణుని అవతారం అంటారు. వీరంతా కృష్ణ భక్తులు. ఈ మతాన్ని కృష్ణ చైతన్య మతము అంటారు. వంగదేశాన్ని పాలించిన సేన వంశపు రాజులలో చివరి వాడైన లక్ష్మణసేనునికి ఇది రాజధానిగా ఉండేదని 1880 ఇంపీరియల్ గజెటీర్లో సర్ విలియం హంటర్ అను అతడు ఈ మియాపూర్ను 1063లో గౌడేశ్వరుడైన లక్ష్మణసేనుడు నిర్మించి తన రాజధానిగా చేసుకున్నాడని మహమ్మదీయ దండయాత్ర యందు అతడు పరారి అయి మరణించనని రాశాడు. ఇంతవరకు ఈ ఘట్టము థియో పారసీ శిలాశాసనానికి సరిపోవుచున్నది.
ఇక్కడ ఉన్న మైలు పొడవు అరమైలు వెడల్పు గల ఒక పెద్ద సరస్సునకు ఈయన తండ్రి పేరు బల్లాల సేనుని పేరుండెనట. పాడైపోయిన లక్ష్మణ సేనుని దుర్గము ఇప్పటికీ ఉంది. గౌడులే ఈ చైతన్య మతానికి ప్రధాన పోషకులుగా ఉండటం వలన దీనికి గౌడియా మిషన్ అనియు చైతన్యునకు గౌరాంగుడనే పేరు వచ్చిందని చెప్తారు. ఇటీవల ఠాకూర్ బృందా బందా అనే ఒక చైతన్య భక్తుడు చైతన్య దేవుని జీవిత చరిత్ర చైతన్య భాగవత అనే పేరున రాశాడు. అందులో వారి కాలమున వంగదేశాన్ని గౌడులు పాలించేవారని తదుపరి అది షుషేన్ షా అనే పేరుగల నవాబు వశమైనదని, అతడు మౌలానా సిరాజుద్దీన్ సాహెబు ఫౌజుదారుగా నవద్వీపమున అధికారిగా ఉండెనని ఆయనకే చంద్ కాజీ అనే వాడుక నామం ఉండేదని, ఇతడు చైతన్య ప్రభువునకు శిష్యుడయ్యాడని నేటికిని అతని గోరీ గౌడియా మిషన్ వారి ఆధీనమందున్నదని చెప్తారు. అయోధ్యకు ఉత్తర దిశ ఎందును సరయూ నదికి, సరస్వతి కి ఉత్తరమున సర్వార్ కొండలకు మధ్యగల దేశానికి గౌడ దేశమని పేరు. ఈ దేశానికి తూర్పున గంగానది, పశ్చిమమున యమునా నది, దక్షిణమున సరస్వతీ నది ఉండుట వలన త్రివేణీ సంగమం అవడం వలన ఈ క్షేత్రానికి ప్రయాగ అనే పేరు వచ్చిందని, దీనికే శ్రావస్తీపురమనే పేరుందనియు, ఉత్తరాన హిమాలయములు హద్దులుగా కలిగిన ప్రదేశము గౌడ దేశమని బోధాయనులు వివరించి ఉన్నారు. మత్స్య పురాణంలో 12 శ్లోకము 30 పుట శ్రావస్తీ నగర వర్ణన. శ్లో శావస్తస్య మహాతేజ వత్సకస్తత్సుతోభవత్ నిర్మిత ఏన శ్రావస్తీ గౌడదేశే ద్విజోత్తమ. స్కంద పురాణంలో గౌడదేశ వర్ణన. శ్లో వంగదేశం సమారభ్య భువనేశాంతగం శివే గౌడదేశ సమాఖ్యాత సర్వవిద్యా విశారద. వంగదేశము మొదలుకుని భువనేశ్వరము, ఒరిస్సా వరకు గల దేశము గౌడదేశమని, గౌడులు సర్వవిద్యా విశారదులని అర్థము. బృహత్ సంహిత 14వ అధ్యాయం. బ్రాహ్మణ భేదేషు చ స్వర్ధేక తత్రార్థే అధపూర్వస్యాం ఇత్యుపక్రమే ఉదయగిరి, భద్ర, గౌడక, పౌడ్రోత్కల, కాశీ, మేఖలాంభష్టా. గౌడులు బ్రాహ్మణ భేదముల యందును స్వార్థకమైనక ప్రత్యయమచ్చట ఆదేశమున అను అర్థం వలన అధపూర్వస్యామను ప్రారంభమున ఉదయగిరి, భద్ర, గౌడక, పౌండ్ర, ఉత్కల, కాశీ, మేఖలాంభష్టులందు గౌడులు కలరు. హితోపదేశం. కూర్మ విభాగే విభాగే పూర్వస్థ దేశోకౌ అస్తి గౌడ విషయే కౌశాంబీ నామ నగరి. కూర్మ విభాగమున ఒక భాగమందు తూర్పుగా ఉన్న గౌడ దేశమందు కౌశాంబి అనే నగరం ఉంది. ప్రబోధ చంద్రోదయం. గౌడో రాష్ట్ర మనుత్తమం నిరుపమా తత్రాపి రాధాపురి గౌడ దేశము అత్యుత్తమమైనది. అందులో రాధాపురియనునది నిరుపమానమైనది. ముహూర్త చింతామణి. కళింగ దేశములోను, గౌడ దేశములోను, గుర్జర దేశములోను గురువు సింహరాశి గతుడై యుండగా వివాహాది శుభకార్యాలు చేయకూడదు. ఎందుకనగా గురుడు సింహరాశి ఎందున్నప్పుడు గోదావరి నదికి పుష్కరాలు వస్తాయి. ఇవి 12 సంవత్సరాలకి ఒకసారి వస్తాయి. దీన్ని బట్టి కళింగ దేశానికి గుర్జర, గుజరాత్ దేశానికి మధ్యనున్న దేశము గౌడ దేశమనియు, అది గోదావరి నదికి తూర్పున ఉన్నదని, ఆ గౌడ దేశవాసులీ గోదావరి నదీ తీరవాసుల ఆచార వ్యవహారములకు, ధర్మాలకు నిబంధనము కలవారని తెలుస్తుంది. 554లో ఈశ్వరవర్మన మౌఖరి అనునతడు గౌడదేశాన్ని జయించాడని వ్రాయబడింది. మాధాయి నగరపు తామ్రశాసనంలోని వర్ణన గౌడ నరేశుడైన బల్లాల సేనుని కుమారుడు లక్ష్మణ సేనుడు కళింగ దేశము వరకు తన రాజ్యాన్ని విస్తరింపజేశాడని, బెంగాలుకు రాజధాని కాలక్రమమున కాశీ, వరేంద్ర లక్ష్మణపురికి మార్చారు. 13వ శతాబ్దంలో ముసల్మానులు బెంగాలుపై దండెత్తి దానిపై ఆధిపత్యం వహించిన తరువాత బెంగాలు ముఖ్యపట్టణం కొన్నాళ్లు గౌడదేశమందును, కొన్నాళ్లు దానికి 20 మైళ్ల దూరంలోనున్న పౌడువా అనే పట్టాణంలోను ఉంటూ వచ్చింది. ఇది మొదట వర్ణించిన దియోపారసి శిలాశాసనంలో రాసిన దానికి గౌడియా మిషనుకు సరిపోతుంది. తెలంగాణములో చాలా మందికి పాండువా అనే పేర్లున్నాయి. మహాకవి బాణభట్టుడు వ్రాసిన విషయము. శ్రీ హర్ష చక్రవర్తి ఆస్థాన పండితుడై హర్ష చరిత్ర, కాదాంబరి మహాకవ్యాలు రాసిన మహాకవి బాణభట్టుడు గౌడేశ్వరుడైన శశాంకుని గూర్చి వర్ణించాడు. ఈ శశాంకుడే హర్షవర్ధనుని జ్యేష్ఠ సోదరుడైన రాజ్యవర్ధనుని వధించాడు. పద్మపురాణం 189:2లో గౌడ దేశవర్ణన. పద్మపురాణంలో గౌడ దేశాన్ని పాలించిన మహారాజులలో నరసింహగౌడుకడని రాయబడింది. పురాణనామ చంద్రికలో గౌడపురి నా లక్ష్మణపతి వంగదేశమందలి ఒక ముఖ్య పట్టణం. ఇచ్చట ముందు జహ్ను మహర్షి ఆశ్రముండేదని చెప్తారు. ఇచ్చటి బ్రాహ్మణులు గౌడలనబడుదురు. వీరు అభిమన్యుని పుత్రుడైన పరీక్షిత్తు నరేంద్రుని కాలంలో కురు, కోసల దేశముల నుండి వచ్చిరి. మహాభారతంలోని విషయానికి పంచపాండవులు అజ్ఞాతవాసం గడపడానికి విరాట్ రాజు కొలువులో మారు పేర్లతోనూ మారు వేషాలతోనూ చేర్తారు. విరాట్ రాజు, మహారాణి సుదేక్షణాదేవి, ఆమె సోదరుడు కీచకుడు మొదలైన వారంతా గౌడులని వ్యాస భారతంలో వ్రాయబడింది. ఈ విధంగా గౌడదేశపు పేరు అనేక సంస్కృత కావ్యాలలో కనిపిస్తుంది.
ఈ గౌడ దేశపు ఉత్కర్షాకాలమందు అచ్చటి జనులందరూ సర్వ విద్యా విశారదులై సంస్కృత విద్యకు కేంద్రంగా భాసిల్లిన విఖ్యాత దేశమది. ఇది సస్య శ్యామలమై ధనధాన్య సమృద్ధితోనూ పాడిపంటలతోనూ తులతూగుతూ కవులకు కళాకారులకు పుట్టినిల్ల ఈ ధర్మనిలయంగా ప్రసిద్ధి చెంది ప్రాచీన లక్ష్మణావతి లక్ష్మణసేనుడు కట్టిన విక్రమపురం లేక నేటి లఖనౌతి నగరం మహాకవి జయదేవుడు కవిరాజ్ గోవర్ధనాచార్యుడు వ్యాకరణాచార్యుడైన ఉమాపతిధర్ శబ్దకోశకర్తయైన హలాయుధుడు మున్నగు మహామహులైన సుప్రసిద్ధ విద్వాంసులకు జన్మస్థానమై వారితో సంబంధ బాంధవ్యములున్న ప్రసిద్ధ నగరమిది. ఆ మధ్య యుగములోని భవ్యనగరపు శిథిలాలు బెంగాలుకు మాల్డా పట్టణానికి 10 మైళ్ల దక్షిణంగా ఉన్నాయి. ఇందలి ధ్వంసావశేషాల్లో ఆనాటి గౌడ రాజులు నిర్మించిన ప్రాచీన దేవాలయాలు పట్టణమందిరాలు రాజప్రాసాదాలపై చెక్కబడిన శిల్పకళా నైపుణి వర్ణనాతీతము. ఈతడు క్రీస్తు పూర్వం 321–298లో మగధ సింహాసనాన్ని అధిష్ఠించుటేగాక సుప్రసిద్ధ క్షత్రియులతో సన్నిహిత బంధుత్వం కలిగియుండెనని క్రీస్తు పూర్వం 185లో ఆ సామ్రాజ్యం విచ్ఛిన్నమై అంతరించిన కాలంలో అన్యదేశీయులైన యవన్ శక పల్లవ పార్థివ కుషాణ యూబీ జాతుల వారు ఈ దేశము పైకి క్రీస్తు పూర్వం 185–200 ప్రాంతంలో దండెత్తి వచ్చి ఇక్కడి ఆర్యులతో సంబంధ బాంధవ్యములను జరిగించి వారితో కలిసిపోయి పురుషపురము పెషావరు క్రీ. తా 78–123లో తమ రాజధానిగా చేసుకుని సింధు మైదాన ప్రాంతము కాశ్మీర పారసీక దేశాలను ఏలినట్టి సుప్రసిద్ధ రాజ్యపాలకుడైనట్టి కుషాణ జాతీయుడైన కనిష్కుడు హర్షవర్ధుని క్రీ. తా 606–647 తరువాత ఉత్తర హిందూ స్థానంలో రాజ్యము స్థాపించననియు హిందూ దేశములో ప్రముఖులని పేర్కొనబడిన 56 దేశాల్లో ప్రాగ్దక్షిణ హిందూ స్థానమందు సామంత దేశములు కలది. శత్రురాజులకు అజేయమైనది. సకల కళాపరిపూర్ణము సంపద సమేతంగా విరాజిల్లబడిన గౌళము అనెడు బలవత్తరమైన రాజ్యమొకటి ఉండేదని అందులో నిమ్న జాతీయులు అధిక సంఖ్యాకులుగాను అగ్రజాతుల వారు అల్ప సంఖ్యలో ఉండేవారని ఆ గౌడ దేశము జన్మభూమిగా గలవారందరూ గౌడులని మాతృదేశ నామంతో పిలువబడుతూ ఉండేవారని ఆంధ్రదేశమందలి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర పంచమాది ప్రధాన జాతుల వలె గౌడ దేశములో కూడా ఆదిమవాసులలో ప్రధానంగా 5 తరగతులుండెడివని వారినే పంచగౌడులని పిలిచేవారని రాయబడింది. కొన్ని ప్రాంతాలలో గౌడులు గౌణులు గౌండరులనియూ మద్రాసు దాని పరిసర ప్రాంతాలలో ఉండేవారిని నాడారులు అని పిలవబడుచుండేవారు. కాలక్రమేణ గౌడదేశమున ఉన్న జనసంఖ్య అభివృద్ధి చెందేవారు జీవనోపాధికి ఇతర ప్రదేశములకు వెళ్లిరనియూ ఇప్పటి బీహారు మిథిల దేశము రాష్ట్రము దాని దక్షిణమున ఉన్న ఒరిస్సా రాష్ట్రము అనగా వైతరణి నదికి తూర్పు భాగమున వంగ రాష్ట్రము బెంగాలు సరిహద్దులు కలిగి పశ్చిమ భాగమున బ్రాహ్మణీ నది సరిహద్దుగా కలదియు మహానదికి పశ్చిమ ఉత్తర దిశలను అనుకుని ఉన్న నిమ్నోన్నత భూభాగముల మధ్యనున్న చతురస్త్ర సమతలమే గౌడదేశమని గోరక్షపురము కాష్ట మందిరముల వద్ద నుండి తుగినాద్రి యందు ఉద్భవించి బీహారు రాష్ట్రములో ప్రవహించే గండాక్ కూసి కౌశిక ఉపనదులకు ప్రాక్పశ్చిమ దిశలను గంగానదికి వాయవ్య ఉత్తర దిశలను నేపాళమునకు దక్షిణాపథమున గల ఎల్లలతో అలరారుచుండేదే గౌడదేశమని దాని హద్దులు నిశ్చయించబడినవి. ఈ మిథిలా నగరాన్ని విదేహ రాజగు జనకుడు పాలించియుండెనని ఇప్పుడు ఈశాన్య దేశములని పిలువబడుచున్న ఒరిస్సా వంగ బీహారు రాష్ట్రమందలి సమదీక ప్రాక్సాగర తీర ప్రాంత దేశమంతా గౌడపాలిత దేశములని తెలుస్తుంది. ఇచట గౌడులు మిథిలాపుర వాసులగుట వలన నిఘంటుకారులు వారిని మైదులు అని కూడా చెప్పియున్నారు. అందువలన సాక్షాత్తు లక్ష్మీదేవియే సీతగా జన్మించిన ప్రదేశము గౌడులకు నివాసము కనుక అప్పటి నుండి ఈ లక్ష్మీదేవి గౌడులకు ఆరాధ్య దేవత అయినది. సారస్వతోపాసకులు సారస్వతులు కన్యాకుబ్జ కనౌజు దేశీయులు గౌడదేశీయులు మిథిలా దేశీయులు ఉత్కల ఒరిస్సా దేశీయులు ఈ 5 దేశముల వారు పంచగౌడులని విఖ్యాతిగాంచి ఉండిరి. వీరంతా వింధ్య పర్వత ఉత్తర దేశవాసులుగా పరిగణింపబడిరి. 500–542 ప్రాంతంలో గౌడ దేశము మీదికి అనాగరికులు క్రూరులు నరహంతకులగు హూనులనే ఒక మొరటు తెగవారు దండెత్తి వచ్చారు. హిందూ మతరక్షణే పరమావధిగా నెంచిన గౌడ భూపాలురు వారిని చీల్చి చండాడి సమూలముగా నాశనం చేశారు. గౌడుల ధర్మబద్ధమైన పరిపాలనలో కరువు కాటకాలంటే ఏమిటో ఆనాటి ప్రజలకు తెలియవు. పాడిపంటలతో సకలైశ్వరములతో తులతూగుచున్న కులవృత్తిని విడువకుండా సురాకరణ వృత్తితో బంగారు నాణెములను రాసులుగా సంపాదించి ఐశ్వర్యవంతులుగా ఉండేవారు. శశాంకుని రాజ్య విస్తరణ క్రీ. తా 600 సం ప్రాంతంలో శౌర్యధనుడు రణతంత్ర కోవిదుడు సర్వ విద్యా విశారదుడు రాజకీయ చతురుడు
మంత్రశక్తి పరుడైన శశాంకుడను గౌడేశ్వరుడు శత్రుభీకరుడై రాజ్యాన్ని పాలిస్తున్నాడు. ఆ కాలంలో వర్ధనులనే వైశ్య వంశులు స్థానేశ్వరాన్ని రాజధానిగా చేసుకుని ఉత్తర హిందూ దేశాన్ని పాలించేవారు. మౌఖరులనే మరో క్షత్రియ తెగ కన్యాకుబ్జమును రాజధానిగా చేసుకుని మధ్య హిందూ దేశమును పాలించేవారు. వర్ధనులకు మూలపురుషుడు పుష్ప భూపతి మౌఖరులతో ఈశ్వరవర్మ, ఈశావర్మ అనే వారు ప్రసిద్ధులు. గౌడేశ్వరుడైన శశాంకుడు ఇటు వర్ధన వంశీయులైన రాజ్యవర్ధన, హర్షవర్ధనులకు, అటు మౌఖర వంశీయులైన హ్రహవర్మాదులకు సమకాలికుడు. ఈ రాజ్యవర్ధన, హర్షవర్ధనులు ఇద్దరూ సోదరులు. వీరికి రాజ్యశ్రీ అనే తోబుట్టువు ఉండెది. ఆమెను మౌఖరుల వత్తిడు వలన క్షత్రియ వంశుడైన గ్రహవర్మకు ఇచ్చి వివాహం చేశారు. క్రీ. శ. 606–612 మధ్య సమయ 6లో గౌడ భూపాలుడైన శశాంకుడు రాజ్యవిస్తరణ కాంక్షతో తన రాజ్య ప్రజలను, గూఢచారులను, మంత్రి, సామంత, మండలేశ్వర, చతురంగ బల దళాధ్యక్షులను సమావేశపరచి తన నిర్ణయము వారందరికి చెప్పగా వారంతా ఏకగ్రీవంగా దండయాత్ర చేయడానికి అంగీకరించారు. శశాంకునికి మిత్రులైన మాళవులనే మరో తెగవారు కూడా సహకరిస్తామన్నారు. వీరందర్నీ కలుపుకుని అసంఖ్యాక సేనావాహిని వెంటరాగా క్రీ. త. 606 సం. శశాంకుడు మొట్టమొదట కన్యాకుబ్జాన్ని ముట్టడించాడు. అక్కడ ఘోర సంగ్రామం జరిగింది. ఆ యుద్ధంలో శశాంకుడు గ్రహవర్మను సంహరించి అతడి పట్టమహిషి అయిన రాజ్యశ్రీని చెరబట్టాడు. ఈ విషయానికి తమ దేశపు గూఢాచారుల వలన తెలుసుకున్న ఆమె సోదరుడు రాజ్యవర్ధనుడు చతురంగ బలాలతో తన సోదరిని విడిపించడానికి కన్యాకుబ్జం వచ్చి శశాంకునితో క్రూర యుద్ధం చేసి చివరికి అతనిచే చంపబడ్డాడు. ఇతడే గాక ఈ యుద్ధంలో వర్ధనుని సైన్యంలోని ముఖ్యమైన సైన్యాధ్యక్షులంతా చంపబడ్డారు. ఈ వార్త తెలిసిన హర్షవర్ధనుడు వేషాపరుడై చతురంగ బలములు కల మహాసైన్యాన్ని కూర్చుకుని శశాంకునిపై పగతీర్చుకోవడానికి వచ్చి అతనితో తలపడ్డాడు. కాని అతన్ని ఎదిరించే సాహసం హర్షనుకి లేక 6 సంవత్సరములు పగలు రాత్రి తేడా లేకుండా యుద్ధం జరిపించాడు. తన భర్త మరణము, అన్న రాజ్యవర్ధనుని మరణము, చిన్నన్న దుస్థితి చూచి దుఃఖించి ప్రయోజనం లేదని ఉపాయంతో అపాయం నుండి తప్పించుకోవాలని ఎంచి చతురత అయిన రాజ్యశ్రీ తన వంటి మీదనున్న నగలన్నిటిని తన అమూల్య రత్నాభరణాలను తాను బంధించబడి ఉన్న కారాగృహాధికారికి అంతరంగీకుడు, దురాశాపరుడైన నాగంబొట్లు అను అతని మంచి చేసుకుని వానికి ఆ నగలను ఇచ్చి తనని తప్పించమని ప్రార్థించింది. అవి తీసుకుని నాగంబొట్లు కారాగృధికారి వద్దకు వెళ్లి, యాజమాని, మన చెరసాలలో చిరకాలం నుండి పడివున్న ఆడకూతురికి ఈనాడు ఇక్కడికి సమీపంలో ఉన్న దేవాలయాన్ని దర్శించి ఆ దేవతకు నైవేద్యం చెల్లించి రావాలనే కోరిక కలిగిందని బ్రతిమాలుతుంది. కనుక ఆమె యందు దయచూపి దైవకార్యం నెరవేరేటట్లు చేయుడని ప్రాధేయపడ్డాడు. పరమభక్తుడైన ఆ కారాగృహాధికారి చక్రధర గౌడు దైవకార్యమనడంతోనే అది నెరవేర్చడం ధర్మమని తన అంతరంగీసుడైన నాగంబొట్లనే దగ్గర ఉండి కాపుకాస్తూ దేవతాదర్శనం చేయించి తీసుకురమ్మని అనుమతించాడు. దొరికినదే సందు అనుకుని నాగంబొట్లు ఆమెని విడిపించి బయటకు పంపి, తానా ఆభరణాలను తీసుకుని తత్కాల రాజకీయ కారాగృహాధ్యక్షుడు, సామంతరాజు, స్వార్థపరుడు, రాజద్రోహి అయిన హరిహరవర్మ అని వానికి బహుకరింపగా, ఆ అమూల్య ఆభరణాలను చూచిన దురాశాపరుడైన వాడు శత్రువును విడువకూడదనే ధర్మాన్ని కూడా మరచి వెంటనే రాజ్యశ్రీని విడుదల చేసి పారిపొమ్మని సలహా ఇచ్చాడు. అప్పుడామె నాగంబొట్లు సాయంతో తన వారున్న స్కందావారానికి వెళ్ళింది. అప్పుడా సమయంలో హర్షవర్ధనుడు భావికార్యక్రమాన్ని గూర్చి తన మంత్రులతో గూడిపుటాన్ని, రహస్య ఎత్తులు సాగిస్తున్నాడు. రాజ్యశ్రీ తన అన్నకు ప్రణమిల్లి తాను విడుదలై వచ్చుటకు పన్నిన పన్నాగం చెప్పి తరువాత శశాంకుని చతురంగ బలాల రహస్యాలన్నిటినీ వివరించి చెప్పింది. ఆమె మాటలను విన్న హర్షవర్ధనుడు హతాశుడై 6 సంవత్సరాలు ఏకధాటిగా యుద్ధం చేసినా కూడా శశాంకుని ఏమీ చేయలేకపోయినందుకు విచారించి, కనీసం తన సోదరియైన దొరికిందని సంతోషించి శత్రువు బలవంతుడై ఉండగా ఇక అతనితో యుద్ధం చేసి విజయం సాధించడం దుర్లభమని నిశ్చయించుకుని క్రీ. త. 612 సం. లో యుద్ధం విరమించి హతశేషులైన సైన్యాలను, తన సోదరిని తీసుకుని తన దేశం వెళ్ళిపోయాడు. యుద్ధం దానంతట అదే పరిసమాప్తమైనందుకు శశాంకుడు సంతసించి రాజ్యశ్రీ కొరకు పట్టుదల చూపక ఊరుకున్నాడు. 637లో శశాంకుడు తన మరణానికి ముందు బెంగాల్, బీహార్ ఒరిస్సాలోని గంజాము ప్రాంతము వరకు జయించి సకలోత్తర పరమేశ్వరుడయ్యాడు. గోపాల గౌడు మహారాజా, గుప్తరాజులు, వర్ధనులైన పుష్పభూపతి, పాలవాంశముల వారి పతనానంతరము గౌడవంశీయుడైన శశాంకుడు కూడా మరణించిన పిదప గోపనాశ్యుడు వీనికి రాజ్యపాలుడైన నామాంతరము ఉంది. రాజ 7. ఇతని కుమారుడు గోపాలగౌడు తండ్రి మరణానంతరము 948లో గౌడదేశ సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఈతని తల్లి పేరు కళ్యాణి, ఈమెకు భాగ్యదేవి అనే పేరు కూడా ఉన్నది. ఈమె రాష్ట్రకూట కన్య. ఖాళీపురమందలి తామ్రశాసనం. దీనిని బౌద్ధ ఇతిహాసకారులైన తారానాథ్, ధర్మపాలుడను వారలు పరిశోధి ఆరుచి ఈ క్రింది విధంగా రాశారు.
ప్రాచీన కాలంలో రాజవంశాలన్నీ అసహనము, పరస్పర విద్వేషాలతో దండయాత్రలు సాగించి ఘోరయుద్ధాలు చేసి పతనమవగా ఎక్కడ చూసినా అరాజకత్వం హింసాకాండ ప్రబలిన తరుణంలో ప్రజలు తమకు తామై సత్యధర్మపరాయణుడు, సాహసి అయిన గోపాలగౌడును తమ ఏలికగా ఎన్నుకుని ఈ అరాచకాన్ని అంతమొందింపమని ప్రార్థించారు. దానికాయన అంగీకరించాడు. అప్పటి నుండి ఈయన రాజై తన బుద్ధి కుశలత, బహుబలము, ధైర్య సాహసములు అకుంఠిత సేవాతత్పరలతో, సుగుణ సత్కార్యాలతో పజామన్ననలు పొంది, వారందరకు ఆరాధ్యుడై మహోన్నత స్థానం ఆక్రమించుకుని మహారాజాదిరాజై ప్రజానురంజకంగా రాజ్యపాలన చేశాడు. సంధ్యాకర్ నంది అను పండితుడు వ్రాసిన రామపాల చరిత్రలో గోపాలగౌడు మహారాజు తాను ఉత్తర వంగదేశీయుడని ఒక మూలశాసనంలో వ్రాసుకున్నాడని, ఇతడు దక్షిణపూర్వ బంగాళములను ఏకఛత్రాధిపత్యం క్రిందకు తెచ్చి ఏలుబడి చేయుచు గౌడాధిపతి అనిపించుకున్నాడని, ఈయన రాజ్యము మగధ వరకు వ్యాపించి ఉండేదని, ఈయన రాజనీతితో విదేహ, కోసల, కాశీరాజ్యములను పాలించి మహారాజు బిరుదాన్ని పొందాడని, ఇతడు కోసలేశ్వర మహారాజు పరిపతి మహారాజు కుమార్తె అయిన వీరమాంబను పరిణయమాడెనని, ఇతడు నిత్యపూజా దురంధరుడని, శివలింగాభిషేకం చేసి ప్రసాదము తినకుండా ఏమీ తినేవాడు కాదని వ్రాశాడు. ఈ విషయమే ఆది గౌడదీపికలో కూడా వ్రాయబడింది. ఈయన భార్య వీరమాంబ కూడా పరమశివ భక్తురాలై పార్వతీ పరమేశ్వరులను ఆరాధించుచు ఎన్నెన్నో వ్రతోపవాసములు, నోములు నోచి దాన ధర్మాలు విరివిగా చేస్తూ గొప్ప సాధ్వీమణిగా పేరొందింది. కొంతకాలానికి పురాణ దంపతులకు ఈశ్వర వరప్రసాదం వలన సకల గుణాన్యుధుడైన ఒక కుమారుడు జన్మించాడు. ఇతనికి కాటమగౌడు అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఇతడు బాల్యం నుండి భక్తులతో గూడి పరమేశ్వరారాధన చేస్తుండేవాడు. పెద్దవాడై సకల విద్యా పారంగతుడై బహుభాషా కోవిదుడై శివలీలా మహత్యము, శివతత్వసారమనే గ్రంథాలు వ్రాసాడని ఆదిగౌడ దీపికలో వ్రాయబడింది. ఇతడు మహాభారత యుద్ధానంతరం వరకు ఉన్నాడని శివపురాణంలో ఉంది. ఇతడు కూడా తండ్రితో పాటు రాచకార్యాల్లో పాల్గొంటూ తండ్రికన్ని విధాల సహకరిస్తూ తాత్కాలీన భారత వర్షంలో గౌడరాజ్యాన్నొక మహోన్నత రాజనీతి గల దేశంగా తీర్చిదిద్దాడు. వైదిక రీతిలో జరిగే హిందూ రాజ్యాభిషేక విధానం ఏ విధంగా ఉండేదో తెలియచెప్పింది ఆనాటి గోపాల గౌడు మహారాజా వారి రాజ్యాభిషేకం. రాజ్యాభిషేకపు ముందు రోజున సుందర భవ్యనగరంలో ఉండే రాజ్యమందిరంలో పూర్వరంగం ఏర్పరచబడుతుంది. ఆ రోజున రాజుకు దీర్ఘాయువు, సమృద్ధి, అజాత శత్రుత్వం, అపార అజేయం కలుగుటకు గాను హోమం చేస్తారు. ఇందులో అష్టమాతృకలైన మహేశ్వరి, వారాహి, బ్రాహ్మి, మహాలక్ష్మి, వైష్ణవి, చాముండ, శైలపుత్రి, శారదా దేవతలకు పూజ, నవగ్రహారాధన చేసి గ్రహశాంతి అయిన తరువాత వినాయక శాంతి, ఐంద్రిక శాంతి చేస్తారు. ఇవన్నీ రాజురాజ్యకాలం సుదీర్ఘకాలం వర్ధిల్లాలనే సంకల్పంతో పూజలు చేస్తారు. మరునాడు పట్టాభిషేకం నాడు పవిత్ర జలంతో స్నానం. ఇందులో సర్వశుద్ధి నిమిత్తం ఔషధీమూలములు, పంచగవ్యములు, సర్వబీజము, సర్వఫలము, సర్వపుష్పము మొదలగు వాటిని ఉపయోగిస్తారు. ఈ స్నానం చేయించడంలో చాతుర్వర్ణముల వారు పాలు పంచుకుంటారు. ఇందులో ప్రప్రథమముగా శూద్రులు మట్టికుండలోని నీటిని రాజుపైన చల్లుతారు. తరువాత వైశ్యులు రాగి పాత్రలోని పాలు చల్లుతారు. తరువాత క్షత్రియులు వెండి బిందెలోని పెరుగును చల్లుతారు. ఆఖరున బ్రాహ్మణులు బంగారు పాత్రలో ఉన్న వెన్నను తీసి రాజుకు పూస్తారు. దీని తరువాత అంగశుద్ధి క్రమం ఆరంభమవుతుంది. ఈ ప్రక్రియలో రాజు శరీరంలోని ప్రతి అంగాన్ని విభిన్నమైన మట్టి ధూళులతో లేపనం చేస్తారు. ఇందులో ప్రముఖంగా చీమల పుట్టలలోని మట్టిని, ఏనుగు దంతంతో తీయబడిన అడుసు, ఇన్ఫ్ర ధ్వజదండం క్రింది ధూళి, గుర్పు డెక్కల క్రింది ధూళి, గోశాల ఎందలి అడుసు, విష్ణు మందిరంలోని ధూళి, వేశ్యగృహ ద్వారంలోని ధూళి, రథచక్రముల క్రింది ధూళి, పవిత్ర నది, సాగర సంగమ మందలి మట్టిని ఉపయోగిస్తారు. అటు పిమ్మట రాజపురోహితుడు బంగారు పాత్రతో హోమకుండలోని భస్మాన్ని తెచ్చి రాజుపైన చల్లుతాడు. అటు తరువాత అనేక రంధ్రాలుగల స్వర్ణపాత్రలో పొసిన పవిత్రోదకంతో బ్రాహ్మణులు రాజును అభిషేకిస్తారు. పవిత్రోదకమంటే గంగా, యమున, సరస్వతి, త్రివేణి సంగమం, నదులలోని నీరు, 4 సముద్రములు, 7 సరోవరలలోని నీరు. ఈ నీళ్లు అభిషేకం జరిగే సమయంలో మంగళ తూర్యనాదాలు, వేదమంత్ర పఠనం, శంఖారావాలు, దుందుబి మొదలగు వాద్యములు మార్మ్రోగుచుండగా చాతుర్వర్ణముల ప్రతినిధులు రాజుపైన నీళ్లు చల్లుతారు. ఈ తతంగం పూర్తయిన తరువాత పుణ్యాంగనలు స్నానం చేయిస్తారు. స్నానంతరం దౌత్యవస్త్రాలు కట్టించి భద్రాసనం పైన కూర్చోబెడతారు. ఈ పట్టాభిషేక మహోత్సవాన్ని తిలకించడానికి లక్షలాది ప్రజలు, సామంతులు, దేశ విదేశ రాయబారులు, గూఢచారులు మొదలగు ప్రముఖులెందరో ఆహ్వానింపబడతారు. స్వర్ణసింహాసనానికి ఇరువైపులా రాజ్యంలోని ఉన్నతాధికారులు, చతురంగ దళముల అధ్యక్షులు కొలువు తీర్చి ఉంటారు. ఛత్రం పట్టే వేదుక గొప్పది, చామరాలు వీచే సుందరాంగుల నేర్పు గొప్పది. సింహాసనం మీద వరుసగా సింహ, వ్యాఘ్ర, హరిణ,
వృషభ చర్మాలని పరుస్తారు. దీని వలన రాజుకి పరిసరముల సృష్టితో ఏకాత్మక భావం ఉదయించడానికి దోహదపడుతుంది. కుండలోని భస్మాన్ని తెచ్చి రాజు పైన చల్లుతాడు. అటు తరువాత అనేక రంధ్రాలు గల స్వర్ణపాత్రలో పోసిన పవిత్రోదకంతో బ్రాహ్మణులు రాజుని అభిషేకిస్తారు. పవిత్రోదకం అంటే గంగా, యమున, సరస్వతి నదులలోని నీరు, త్రివేణి సంగమము, 4 సముద్రముల, 7 సరోవరములలోని నీరు. ఈ నీళ్లు అభిషేకం జరిగే సమయంలో మంగళ తూర్యనాదాలు, వేదమంత్ర పఠనం, శంఖారావాలు, దుందుబి మొదలగు వాద్యములు మార్మోగుచుండగా చాతుర్వర్ణముల ప్రతినిధులు రాజుపైన నీళ్లు చల్లుతారు. ఈ తతంగం పూర్తయిన తరువాత పుణ్యాంగనలు స్నానం చేయిస్తారు. స్నానానంతరం ధౌత వస్త్రాలు కట్టించి భద్రాసనం మీద కూర్చుండబెడతారు. ఈ పట్టాభిషేక మహోత్సవాన్ని తిలకించడానికి లక్షలాది ప్రజలు, సామంతులు, దేశ విదేశ రాయబారులు, గూఢచారులు మొదలగు ప్రముఖులెందరో ఆహ్వానింపబడతారు. స్వర్ణసింహాసనానికి ఇరువైపులా రాజ్యంలోని ఉన్నతాధికారులు, చతురంగ దళముల అధ్యక్షులు కొలువు తీరి ఉంటారు. ఛత్రం పట్టే వేడుక గొప్పది. చామరులు వీచే సుందరాంగుల నేర్పు గొప్పది. సింహాసనం మీద వరుసగా సింహ, వ్యాఘ్ర, హరిణ, వృషభ చర్మాల్ని పరుస్తారు. దీని వలన రాజుకు పరిసరముల సృష్టితో ఏకాత్మభావం ఉదయించడానికి దోహదపడుతుంది. తరువాత రాజపురోహితుడు 100 మంగళ ద్రవ్యాల్ని చూపిస్తాడు. వీటి దర్శనం శుభాన్ని సూచిస్తుంది. తరువాత మాతృభాషలో రాజగురువు శపథం చేయిస్తాడు. జ్యోతిష్యులు నిర్ణయించిన శుభముహూర్తం రాగానే రాజగురువు గోపాల గౌడును మహారాజుగా ప్రకటిస్తూ ధగధగా మెరిసే నవరత్న ఖచిత స్వర్ణమకుటం, కిరీటాన్ని శిరోభూషణంగా అలంకరించి రాజులు ధరించే దుస్తులని ఇచ్చి మహాజనులారా, నేటి నుండి ఈయన మన మహారాజు అని అనగానే ప్రజలు జయ జయధ్వానాలు, కరతాళధ్వనులు ఆకాశాన్నందేట్లు చేస్తారు. 35 ఫిరంగులు పేలుపుతారు. మంగళ వాయిద్యాలు, శంఖానాదాలు దశదిశల మార్మ్రోగుచుండగా నూతనాభిషిక్తుడైన రాజుకు తిలక ధారణ చేస్తారు. తరువాత రాజమాత ఆశీర్వాదం పొంది నల్లని చెవిగల తెల్లని గుర్రాన్ని అధిరోహిస్తాడు. ఈ అశ్వాన్ని ముందుగానే విశేష పూజలతో సిద్ధపరిచి ఉంచుతారు. గుర్రం మీద నుంచి దిగగానే పూజలు చేసి సిద్ధపరిచి ఉన్న భద్రగజాన్ని, పెద్ద ఏనుగు, అధిరోహిస్తాడు. గజారోహణానంతరం రాజదంపతులు గణేశ మందిరానికి వెళ్లి ఆ దేవదేవుని దర్శించి పూజించి ఆశీర్వాదం పొందుతారు. నగరమంతా సుందరంగా అలంకరింపబడి ఇంటింటా ఉత్సవాలు, వేడుకలు జరుపుకుంటూ విందులు వినోదాలతో ప్రజలంతా మహదానందంతో క్రీడిస్తారు. పరిసరమున ఉన్న గిరిజనులు, కొండ జాతీయులు రాజు ఎడల తమ భక్తి విశ్వాసాలు ప్రకటించుకోవడానికి వచ్చి దర్శనం చేసుకుని వారి వారి కళా కౌశలాన్ని ప్రదర్శిస్తారు. తరువాత రాజు ఖడ్గాన్ని ధరించి, ఒక చేతిలో గదను ధరించి గజారూఢుడవగా వాని వెంట వివిధ హోదాలు గల ఉన్నతాధికారులు 50 ఏనుగుల నెక్కి ఊరంతా ఊరేగుతారు. ఈ ఉత్సవ వేడుకలు 1 నెల రోజులు జరుగుతాయి. ఈ నెల రోజులు దాన ధర్మాలు, అతిథి పూజలు జరుగుతూనే ఉంటాయి. గోపాల గౌడుని ప్రతిభ. తారానాథ్ అనే పండితుడు గౌడాధిక్యమనే గ్రంథంలో గోపాల గౌడ మహారాజా వారు ధార్మిక విశ్వాసములందు బౌద్ధుడని, ఆజేయమగు శక్తి సామర్థ్యములు గల చతురంగుడనియు, పరిపాలనా దక్షుడనియు, పాట్నా జిల్లా బీహారు వద్ద నరేంద్ర, నలంద, బీహారు రాజ్యస్థాపకుడని రాశాడు. మంజుశ్రీ అను చరిత్రకారుడు మూలకల్ప అనే గ్రంథంలో గోపాల గౌడుని రాజ్యపాలనలో దేశమంతటా అనేకానేక విహార ప్రదేశాలు, ఉద్యానవనాలు, త్రాగునీటి, పంట చెరువులను నిర్మించుటే గాక నదుల నుండి పొలములకు పంటకాలువలు త్రవ్వించనని, అనేకానేక దేవాలయములు, గుహలను నిర్మించనని వ్రాశాడు. ఈయన గుజరాత్, ప్రతీహార శాసకుడైన వత్సరాజుకు బద్ధశత్రువని, ఇతని కుమారుడు కాటమగౌడు గుర్జర దేశీయులకు శత్రువుగానే ఉండేవాడని రాయబడింది. గౌడ దేశ పతనము. 1575లో అక్బరు పాదుషో సుబేదారైస వలీఖాన్ గౌడదేశపు సిరి సంపదలకు సౌందర్యమునకు చూసి ఆశ్చర్యము పొంది దుర్బుద్ధి కలవాడై గౌడ దేశాన్ని హఠాత్తుగా ముట్టడించాడు. శాంతిని కోరుకునే వారవడం వలన గౌడులు తగినంత సైన్యాన్ని సమకూర్చుకుని ఉండనందువలన ఉత్తర పశ్చిమ బంగాళములలో అంతఃకలహాల కారణంగానూ తరచుగా శత్రువులు ఆకస్మిక దండయాత్రలు జరుపుచుండుట వలన హిమాలయాలకు ఉత్తర భాగం నుండి పశ్చిమాన కాంబోజుల చేతిలో దెబ్బతిని ఉండుట వలనను అప్పటి చందేలు రాజు యశోవర్మ కూడా ఒకవైపు నుండి దండెత్తి వచ్చినందువలన గోపాలుగౌడుని సైన్యబలం తగ్గిపోయింది. తుదకు మహమ్మదీయుల కాలంలో గౌడులు నామమాత్ర రాజులుగానే ఉండిపోయిన కారణంగా వలీఖాన్ గోపాల్ గౌడుని ఓడించి తన రాజధానిని పాండువా నుండి గౌడ దేశానికి మార్చుకున్నాడు. తత్ఫలితంగా గౌడ దేశం అత్యధిక ముస్లిముల జనాభాతో నిండిపోయింది. గౌడులకు రాజులేని కారణంగా మహమ్మదీయులు నానా హింసలకు గురిచేశారు. గౌడులు వారి అమానుష కార్యాలకు, దౌర్జన్యాలకు గురై సర్వస్వం కోల్పోవడం బట్టి నిరాయుధులు, నిస్సహాయులైన కారణంగా వారిక చేసేదేం లేక తమకు జరిగిన అన్యాయాలకు ప్రతీకారంగా తమ విద్యాబలంతోనూ, దేవతోపానన మంత్రశక్తితోనూ మహమ్మారిని సాయపడమని ప్రార్థించారు.
వారి ఉపచారాలకు సంతోషం చెంది ఆ దేవత దేశంలో ప్రవేశించి అసున్నాదరిని రోగగ్రస్తులను చేసి 300 మంది మహమ్మదీయులను కబళించి గొప్ప జనసష్టం కలిగించింది. ఈ మహా ఉపద్రవానికి భయపడిన తురకలలో చాలా మంది ప్రాణరక్షణ కొరకు ఇతర పట్టణాలకు పారిపోయారు. పాండువాలో కూడా మహమ్మారి ప్రవేశించి చాలా మంది తురకలను హతమార్చి అపారజన నష్టం కలిగించింది. పీనుగుల పెంటగా మారిన గౌడ దేశాన్ని విడిచి గౌడులందరూ సరిహద్దున ఉన్న ఆంధ్రప్రాంతానికి వలస వెళ్లిపోయారు. ముస్లిములు నామ రూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోయారు. మహమ్మారి ఉధృతి తగ్గిన పిమ్మట చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వారి ఆర్తనాదాలు హాహాకారాలు నలుమూలలా చెలరేగాయి. నగరమంతా నిర్మానుష్యమైపోయింది. రాజభవనాలన్నీ పాడుపడిపోయాయి. రాజమార్గంలో గడ్డిమొలిచింది. పరిసర ప్రాంతపు అడవులలో నుండి పెద్ద పులులు, సింహాలు మొదలగు క్రూర జంతువులు వచ్చి మిగిలిన శత్రువుల్ని సంహరించాయి. క్రమంగా పాండువా నుండి గౌడదేశం వరకు గల 20 మైళ్ల ప్రదేశమంతా గొప్ప అరణ్యంగా తయారైపోయింది. దాని తరువాత బెంగాల్ నివాసులకు ఆ కారడవిలో కప్పు పడిపోయిన సుందర భవ్యనగరం ఆచూకీ తెలియరాలేదు. ఇప్పుడిప్పుడే ఆ ప్రాచీన సుందర నగర వైభవాలు భారత పురాతత్వ శాఖవారి త్రవ్వకాల్లో బయటపడుతున్నాయి. ఈ గౌడదేశం గోపాల గౌడుని అనంతరము 9-10 శతాబ్దములలో వారి వంశీయుల క్రింద 12వ శతాబ్దంలో సేన వంశీయుల ఆధిపత్యంలో ఉంది. ఈ కాలంలో గౌడరాజులు ఇక్కడ అనేకానేక హిందూ మందిరాలు, స్వర్ణమందిరాలు కూడా నిర్మించారు. వాటన్నిటిని ముసల్మానులు మతోన్మాదంతో నాశనం చేసి దోచుకున్నారు. వాటి స్థానంలో మహమ్మదీయులు 1580లో నసరత షాహా అనే మసీదు, లోటోన్ మసీదు, బంగారు మసీదు, ఫిరోజ్ మీనార్, స్తంభం వెలిశాయి. 1526లో ధనవంతుడైన సుబ్బారాయ గౌడు అనే అతను దుర్గాలయాన్ని నిర్మించాడు. అది కూడా జీర్ణావస్థలో ఉంది. భారత పురాతత్వశాఖ వారు త్రవ్వకాలను పరిశోధించి ఆ ప్రాచీన నగర కట్టుబడి, అందమైన శిల్పము, విశాలమైన రాజబాటలు, సౌధ నిర్మాణంలో ఉపయోగించిన వస్తుసామగ్రి గౌడుల నైపుణ్యానికి తార్కాణమని రాశారు. మసీదులు కూడా కళాదృష్టిలో గొప్పవని వ్రాశారు. దీని అవశేషాలు బెంగాలుకు మాల్దా పట్టణానికి 10 మైళ్ల దక్షిణంగా ఉన్న ప్రదేశంలో ఉన్నాయి. కొన్ని శాసనములలో ఈ గోపాలగౌడు మగధ, అంగరాజ్యములను కూడా పాలించనని ఉంది. ఈ మహనీయుని మరణం కూడా ఎక్కడా చెప్పబడిలేదు. గత సంస్కృతిని స్మరించి కీర్తింపని జాతికి మనుగడ సాగించే హక్కు పోతుందని పెద్దలంటారు. కనుక గౌడులైన ప్రతివారు ఈ పవిత్ర ఇతిహాసాన్ని మననం చేసుకుని పూర్వజులను కీర్తించాలి. అది ధర్మం. గౌడులను గురించిన ప్రాచీన ఇతిహాసం గల తామ్ర శాసనాలు 200లకు పైగా ఢిల్లీ ప్రాచ్యలిఖిత భాండాగారములు ఇంకా ఉన్నాయి. వేదయుగంలోని గౌడుల పేర్లు ఈ విధంగా కౌండిన్య వంశోద్భవులైన గౌడులందరూ క్రమంగా కృతయుగంలో దేవగౌడులని, త్రేతాయుగంలో ఆదిగౌడులని, ద్వాపరయుగంలో శివగౌడులు సత్యగౌడులనే పేర్లతో ప్రసిద్ధులయ్యారు. వీరందరూ శివపూజా దూరంధరులు, శైవమతస్థులని ఆదిగౌడ దీపికలో రాయబడింది. అది గౌడ వంశోత్పత్తి పూర్వ వివరణ చరిత్రాంశములను బట్టి ఉత్తర హిందూస్థానం గౌడదేశమని నిరూపించబడింది. ఈ ప్రదేశంలో సృష్టి ఆది నుండి గౌడ నివాసం ఏర్పరుచుకుని ఉన్నారు. సృష్ట్యాది నుండి ఉండుట వలన వారు ఆదిగౌడులని పిలువబడ్డారు. వీరి వంశం ఇంచుమించు 10,000 సంవత్సరములకు పూర్వం నుండి ఉన్నట్టు ప్రాచీన స్మృతుల్లో ఉంది. వీరు వేదాంగ పారంగతులైన యజుర్వేదీయులు. వీరిలో స్మార్త అద్వైతము, స్మార్త శాక్తేయమనే 2 తెగలున్నాయి. జనమేజయుడనే రాజు ఆర్యవర్త దేశాన్ని పాలించేవాడు. అప్పుడొక యజ్ఞం చేయాలని సుప్రసిద్ధ యాజ్ఞికుడైన వటేశ్వరమునిని, ఆయనకు గల 1444 మంది శిష్యులతో సహా రమ్మనమని ఆహ్వానించాడు. వారంతా వచ్చి చాలా ధన వ్యయంతో కూడిన గొప్ప యజ్ఞాన్ని పరిసమాప్తి చేశారు. యజ్ఞానంతరం అవబృధ స్నానం పూర్తి చేసుకుని వచ్చిన రాజు వటేశ్వరుని ఘనంగా సత్కరించి ఆయనకు అమూల్య కానుకలు దక్షిణంగా ఇవ్వబోయాడు. కాని ఆ ముని పుంగవుడా కానుకలని స్వీకరింపక ఆశీర్వదించి వెళ్లిపోవడానికి ప్రయాణమయ్యాడు. అప్పుడా మహారాజు తమలపాకు మడుపులలో ఒక్కొక్క గ్రామం దానంగా వ్రాసి ఆ తమలపాకులను 1444 మంది శిష్యులకు ఇచ్చాడు. శిష్యుల మడుపులను తీసుకుని తిరుగు ప్రయాణమై నడుస్తున్నారు. వీరంతా మంత్రతంత్ర విద్యలలో నిపుణులు. వీరు నీటి మీద కూడా సునాయాసంగా నడువగల జలోపరిగమన విద్య గలవారు. మార్గమధ్యలో వారంతా ఒక నదిని దాటవలసి వచ్చింది. వారు తమ విద్యను స్మరించి నీటిపై కాలుమోపగా కాళ్ళు నీటిలో దిగబడిపోయాయి. అది గ్రహించి వారంతా ఆశ్చర్యచకితులై తమకు గల పరిగమన విద్య నశించిపోవడానికి కారణం తెలియక గురువాజ్ఞుసారం తమలపాకు మడుపులను విప్పి చూచుకున్నారు. అందులో గ్రామ దానాలు వ్రాయబడి ఉండడం చూచి రాజ వద్ద దానం పట్టడం కారణంగానే తమ జలోపరిగమన విద్య నశించిందని తెలిసికుని వారంతా తిరిగి రాజాస్థానానికి వెళ్లి, ఓ రాజా, దానములు గ్రహింపమని ముందుగానే చెప్పాము కదా. తెలిసి చేసినా తెలియక చేసిన తప్పు తప్పే, ధనాపేక్ష లేని మా వంటి సాధువులను ఈ విధంగా మభ్యపెట్టవచ్చునా?
నీ గ్రామ దాన స్వీకరణచే మా అమోఘ విద్యలు నశించాయి కనుక నీవిచ్చిన దానము నీవే తీసుకో అని చెప్పగా విన్న రాజు మిక్కిలి భయపడి వారినెంతగానో బ్రతిమలాడుతూ ఎన్నో విధాల ప్రార్థించి, ఓ మహాత్ములారా, సర్వజ్ఞులైన మీకు నేనేమని చెప్పగల వాడను. రాజు యజ్ఞం చేయించుకుని ఋత్విక్కులకు దానమీయకపోతే ఆ యజ్ఞం ఫలింపదని మీకు తెలియంది కాదు. నేనా యజ్ఞఫలాన్ని కాంక్షించే మీరు కాదన్నా అలా వ్రాసి ఇచ్చాను. నా అపరాధాన్ని మన్నించి మీ గ్రామాల్ని తిరిగి స్వీకరింపుడని ప్రాధేయపడి వారందరిని శాంతింపచేసి గౌడ దేశంలో ఉండుమని ప్రార్థింపగా వారంతా అంగీకరించి అక్కడనే నివాసమేర్పరచుకున్నారు. అప్పటి నుండి ఆ బ్రాహ్మణులు ఆది గౌడులు అనిపించుకున్నారు. ధన మదాంధత వలన వీరిలో ఆచారాలు అడుగంటనారంభించాయి. భోగలాలసులై పక్వాన్నాన్ని పూటకూటి వాళ్ల ఇళ్ల నుండి కొని తెప్పించుకుని తినేవారు. కర్ సోదే అనే గ్రంథంలో ప్రాచీన కాలంలోని గుజరాతీ గౌడ బ్రాహ్మణులను మేడల్వాలా అని పిలిచేవారని, విక్రమనామ సంవత్సరం 160 మార్గశిర శుద్ధ పంచమి గురువారం నాడు గుజరాత్ దేశాధిపతి మహాప్రతాపి రాజా విజయసింహగౌడు తమ దేశమున ఉన్న 200 మంది గౌడ బ్రాహ్మణులకు అనేక అగ్రహారాలు దానంగా ఇచ్చి వారినందరిని తన రాజ్యమందుండమని ప్రార్థించాడు. వీరు సామవేదులు, భర్ద్వాజ సంతతి వారని చెప్పుకుంటారు. వీరప్పుడు మాళవ, కాశీ ప్రాంతంలో ఉన్నారు. కాశ్మీరమందలి శ్రీహట్ట నగరంలో గౌడులుండేవారు. తదుపరి వారు కాల ప్రభావం వలన మాలవీ దేశానికి వెళ్ళిపోయారు. రాజా విజయసింహ గౌడు వారిని అందరిని తన దేశానికి ఆహ్వానించి వారికనేక భూములను, ధనాదులనిచ్చి పోషించేవాడు. వీరికి కులదేవత లక్ష్మీదేవి ఎల్లప్పుడూ వారు ఆ దేవిని శ్రద్ధాభక్తులతో పూజిస్తూ ఉండేవారు. వీరికి వేదాధికారం గల ధర్మాలుండేవి. కాని వీరు కాలక్రమేణా ఇతర వృత్తులు చేపట్టి తమ ధర్మాలని విస్మరించారు. వీరిలో 22 కుటుంబాల వారు మేడల్, మీరట్ పట్టణానికి వెళ్ళిపోయారు. అందువలన వారు మెడల్ వాలా అని పిలవబడ్డారు. వీరే మాలవీ శ్రీ గౌడులు. రాను రాను వీరు శూద్ర కన్యలను వివాహమాడి సురాకరణ వృత్తి చేయడం ఆరంభించారు. దానికి ప్రమాణం ఈ క్రింది విధంగా ఉంది. శ్లో 2 గౌడ బ్రాహ్మణ సంజాతో ఆర్యావర్తే ప్రవర్ధిత ఆసావ ధర్మ ఇత్యుక్త సర్వధర్మ బహిష్కృత సురాకృత్వా విక్రాయిత కుర్యాత్తద్ధన జీవనం ఇత్యేతు గౌడ సంభూత సౌష్కల్యేతు ఇతి స్మృత 2. మూలం అది గౌడ దీపిక 895 వర్ణన 193 పుట. ఈ ప్రమాణాన్ననుసరించి మాలవీ శ్రీ గౌడులైన వారు తమ బ్రాహ్మణ ధర్మాల్ని విడచి స్వధర్మాచార హీనులై తమ కుల దేవేత అయిన లక్ష్మీదేవిని పూజించుట మాని వేసిన కారణంగా ఆ దేవి ఆగ్రహం కలిగి వారిని ధన విద్యావిహీనులగునట్లు శపించింది. అప్పటి నుండి గౌడులు విద్యావిహీనులై ధనహీనులై ఆ దేశాన్ని విడిచి కొందరు మాలవీ దేశానికి, కొందరు మార్వాడీ దేశానికి, కొందరు బంగాళా దేశానికి, మరి కొందరు ఢిల్లీ, తదితర వృత్తులు చేయనారంభిరిచి జీవించేవారని ప్రమాదాల వలన తెలుస్తుంది. అగ్రదాని గౌడశాఖ ప్రప్రథమంగా దానం పట్ట నరులు కనుక వీరికి ఈ బిరుదునామం ఏర్పడింది. ఈ శాఖీయులు అపర కర్మలయందును, ప్రేత కార్యములందును దానాలు పట్టేవారు. ఈ ఆచారం కాశీ పట్టణంలో ఇప్పటికీ ఉంది. నేను కాశీలో వీరితో కలసి మాట్లాడి విషయసేకరణ చేశాను. ఆచార్య గౌడ శాఖ వీరు అపర కర్మలందు భోక్తలయ్యుండుట ఆచారంగా గలవారు. పూర్వం దశరథ మహారాజు మరణించినప్పుడు భరతుడు మేనమామ గారింటి నుండి వచ్చే వరకు ఈ ఆచార్య గౌడ సంఘం వారే ఆ కళేబరాన్ని రక్షించారు. భరతుడు వచ్చి వీరి సేవాతత్పరతకు సంతసించి దశరథ మహారాజు ధరించిన అమూల్యవస్తు వస్త్ర భూషణాలంకారాలన్నీ ఏకాదశాహమున వారికి ఇవ్వబోగా వారు సంశయించి నిరాకరించారు. అప్పుడు వశిష్ఠ మహర్షి వచ్చి వారిని సమాధాన పరచి ఆ సముదాయానంతా తీసుకుమ్మని ప్రేరేరింపగా అప్పుడా అమూల్య సంపదను స్వీకరించారు. ఆరణ్యవాసానంతరం సీతాసమేతుడై శ్రీరాముడు తిరిగి అయోధ్యకు వచ్చి తన తండ్రి కళేబరాన్ని అత్యంత శ్రద్ధాసక్తులతో కాపాడిన విశ్వాసపాత్రులైన గౌడాచార్యులను రప్పించి వారిని పూజించి సత్కరించాడు. అప్పటి నుండి అపర కర్మలందు ఏకాదశాహంలో ఈ శాఖ గౌడులు పూజనీయులని, ఆ సమయంలో కనీసం ఒకరినైనా పూజింపని ఎడల కర్మసిద్ధింపదని అందువలన తన రాజ్యంలోని ప్రజలందరూ వీరిని పూజింపవేలెనని శాసించాడు. నేటికి ఈ ఆచరము కోసల, విదేహ దేశాల్లో పాటింపబడుతుంది. కీర్తన్య గౌడ ప్రస్తుత కర్ణాటకలో ఉన్న మూరస గౌడులు వీరే. ఒక్కలిగలో ఒక శాఖ శుక్లవాల గౌడ శాఖ. వీరు కూడా అది గౌడ శాఖీయులవలె శుక్ల యజుర్వేదీయులు. వీరిలో జోషీలని, ఓజలనే 2 తెగలున్నాయి. వీరు వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పారంగతులు. భూగర్భ జలాలను, ఖనిజ సంపదను, రత్నాదులను కనిపెట్టి వెలికి తీయుటలో ప్రవీణులు. సరస్వత గౌడ శాఖ లేఖనము, కావ్య ప్రబంధాల రచన, కవిత్వము, ఆయుర్వేద శాస్త్రంలో ప్రావీణ్యులై సర్వ విద్యలందు విశేష ప్రజ్ఞాపాటవాలను సంతరించుకుని అందరకు పూజ్యులై కీర్తింపబడినవారు. కాలక్రమేణా వీరి శాఖీయులే ఆంధ్రదేశానికి వలస వచ్చారని ఆధారాలను బట్టి తెలుస్తుంది. ద్వాదశ ప్రకార గౌడ వంశోత్పత్తి వర్ణన.
7 శాఖల వారేగాక పూర్వపు గౌడులు ఆధ్యాత్మిక చింతనతో మహర్షులనాశ్రయించి వారికి శిష్యులై వారి వారి నామములతో గోత్రముల నేర్పరచుకొన్నరని, అలాంటివి 12 కలవని ఆ ఋషుల వారి శాఖల గౌడుల పేర్లు ఈ క్రింది విధంగా ఉన్నవని ఆది గౌడ దీపికయందు వర్ణింపబడి ఉంది. శ్లో 2:1 మండపాచల సాన్నిధ్యే మండపేశ్వర సన్నిధౌ ఐ గౌడస్తేపి చ మాండవ్య శిష్యాస్తే గురవః స్మృతాః 2 మాండవ్యాస్త్రత శ్రీ గౌడ గురవః శంసిత వ్రతాః ఐ గౌతమో దత్తవాంతేషాం గురువర్ధం తాన్ ఋషీన్ విభుః 3 గౌడ తత్త చ శిష్యాన్వై గురవస్తే తపస్వినః ఐ శ్రీ హర్షేశ్వర సాన్నిధ్యే గగతవాన్ ఋషి సత్తమః 4 గౌడాస్తస్య తు వై శిష్యా గురువర్ధం సంప్రకల్పితః ఐ చతుర్థం తు సుతస్తస్య హారతాయ దదౌ పునః 5 గృహీత్వా గతవాన్ సోపి దేశ హర్యాణకే శుభే ఐ హర్యాణశ్చైవ శ్రీ గౌడ గురుత్వే సంప్రణోదితాః 6 దేశేర్యుదే మహారణ్యే వాల్మీకాశ్రమ సంజ్ఞకే ఐ వాల్మీకాశ్చైవ గురవో మునినా సంప్రకల్పితాః 7 వాసిష్ఠా ఋషి శిష్యాశ్చ వసిష్ఠస్య మహాత్మనః ఐ సౌరభ్యే శుభే దేశే సౌరభా గురవః స్మృతాః 8 అష్టమూర్తి సుతం తస్య దాలభ్యాయ దదౌ తతః ఐ తచ్చిష్యాశ్చైవ దాలభ్య గురుత్వే తే ప్రకీర్తితాః 9 తత్తసేభ్యో దదౌ హంసాన్ శిష్యాంశ్చ యజనాని వా ఐ విప్రాస్తు సుఖదాశ్చైవ సుఖసేనా మహౌజసః 10 దశమంత్రస్య పుత్రంతు భట్టఖ్యా మునయే దదౌ ఐ తన్ గురుత్వేన సంపాద్య భట్టనాగర సంజ్ఞకాః ఐ 11 ఏకాదశంతు సుతం తస్యా మాధురాయ దదౌ తతః ఐ సూర్యధ్వజాశ్చ తచ్చిష్యా గురుత్వే తే ప్రకల్పితాః 12 ద్వాదశంతు సుతం తస్యా మాధురాయ దదౌ తతః ఐ మాధురీయశ్చ గురవో వర్తంతే బహవః స్మృతాః 2 పై శ్లోకములో ముఖ్యంగా గౌడుల పర్ణనము మాత్రమే చేయబడింది. మండపాచల సమీపముననున్న మాండవ్య ఋషి శిష్యులు మాండవ్య గౌడులు. వీరిలో కొందరు లంబితా నగరంలో ఉండుట వలన లంబితా గౌడులనియు, గౌతమ మహర్షి శిష్యులు గౌతమ గౌడులనియు, సరయూ నదీ తీరవాసులగు శ్రీహర్షవంశధరులు శ్రీహర్ష గౌడులనియు, హర్యానా దేశమున ఉన్న హరిత మహాముని శిష్యులు హర్యాన గౌడులనియు, ఆర్య దేశమందలి మహారణ్యంలోనున్న వాల్మీకి మహర్షి శిష్యులు వాల్మీకి గౌడులనియు, వసిష్ఠ మహర్షి వాసిష్ఠ గౌడులనియు, సౌరభేయ దేశమందలి సౌరభేయ మహర్షి శిష్యులు సౌరభ గౌడులనియు, దాలభ్య ముని శిష్యులు దాలభ్య గౌడులనియు, భట్టుడను ముని శిష్యులు భట్ట నాగర గౌడులనియు, సౌరభుని శిష్యులలో కొందరు సూర్యధ్వజ గౌడులనియు, మాధురుడను ముని యొక్క శిష్యులు మాధురీయ గౌడులనే ప్రసిద్ధ నామములతో ఈ 12 విధ గౌడులను పిలిచేవారు. హిందువులు హిందూ దేశవాసులెట్లో అట్లే గౌడదేశవాసులగుట వలన బట్టి గౌడులని పిలువబడారు. మను ధర్మశాస్త్రము గౌడీ పౌష్టి తథా మాధ్వి విజ్ఞాయ త్రివిధా సుర యథైవైకా తథా సర్వా నపాతవ్యా ద్విజోత్తమై సుర మధ్యము గౌడీయనియు పౌష్టియనియు మాధ్వియనియు 3 విధములు. దీనిలో ఏ ఒక్కటిగాని మొత్తము కాని బ్రాహ్మణోత్తములు గౌడులు త్రాగరాదు. గౌడ బ్రాహ్మణులు గౌడీ మద్యమును గౌని మాధ్వీ మద్యము సారాయి గాని ఫైష్టి మద్యము బ్రాందీ విస్కీ మొదలైనవి గాని త్రాగినచో తప్త ఇనుపశలాకను కాల్చి వేయుట ద్వారాను 3 దినములు పగలు మాత్రమే భోజను చేసి 3 దినములు రాత్రుల యందు మాత్రమే భుజించి 3 దినములు అడుగకుండా వచ్చిన పదార్థములను మాత్రమే భుజించి 3 దినములు కేవలము ఉపవసించి వ్రతము చేయుట ద్వారాను పరాకపై దాని వలనే ఇది కూడా ఒక కృచ్ఛ్రవ్రతం. దీని యందు 4 దినములు నీరు కూడా త్రాగకుండా నిరాహారుడై ఉపవసించుట ద్వారాను చాంద్రాయనం ఇది కూడా పై దాని వలనే చంద్రకళల వృద్ధి క్షయములను బట్టి ఆహార కబళ వృద్ధి క్షయములతో వ్రతమాచరించుట ద్వారాను ప్రాయశ్చిత్తము చేసుకునిన గాని సురాపాన దోషపు పాపము పోదు. అట్టి వారిని వెలివేసి సమాజములోనికి రానిచ్చడు వారు కాదు. గౌడరీతి లక్షణ గ్రంథముల వ్యాఖ్య కావ్యాదర్శం కావ్యరీతి భేదే స్త్రీ పదం సంఘటనా రీతి రంగ సంస్థా విశేషవత్